నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురు ప్రార్థనతో మొదలు పెడదామండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురూస్ అందరికీ సాష్టాంగ ప్రణామం చేసుకుంటాం. ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం పర్సనల్ లైఫ్లో ఎదుర్కొనేటువంటి సమస్యలకు ఎట్లాంటి ముద్రా థెరపీలో పరిష్కారాలు ఉన్నాయి, అట్లాగే ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్లకు ముద్రా థెరపీలో ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయనే విషయం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. దీంట్లో మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పర్సనల్ లైఫ్కు ఫ్యామిలీ లైఫ్కు తేడా ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఒక తేడా అనేది వచ్చేస్తుంది. పర్సనల్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ కాగానే ఏంటంటే, పర్సనల్ లైఫ్లో ఏముంటుందంటే 100% స్వార్థం ఉంటుంది. నేను, నాది, అన్నీ నాకే అనేది ఉంటుందన్నమాట. అది ఉండాలి కూడా, ఎందుకంటే సెల్ఫ్ కనెక్టివిటీ. ఏదైనా తినే పదార్థం అంటే ఫస్ట్ నేనే తినాలి. కాబట్టి ఏదైనా నాకు కావాలి, సైకిల్ నాకు కావాలి, నాకు బైక్ కావాలి, ఇవన్నీ ఈ పర్సనల్ లైఫ్లో మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ పర్సనల్ లైఫ్ టిల్ డెత్ వరకు కంటిన్యూ అవుతుంది. బట్ ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆటోమేటిక్గా ఈ పర్సనల్ లైఫ్లో అంటే మీతోని మీరు కనెక్ట్ అయి ఉన్న మీరు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుతే, మీరు ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ తర్వాత సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇవన్నీ ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఉంటాయి మనకు. బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఈ స్థితి అనేది పెరుగుతుంది. దీంట్లో ఏమొస్తుంది అంటే సాక్రిఫైస్ చేయడం అంటే, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఫస్ట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. అంటే వీళ్ళ ఇష్టాలకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎదుటి వ్యక్తికి ఏమి ఇష్టమో దానికి సంబంధించి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి విధంగా ఉండడం. ఏదైనా ఇంట్లో కర్రీ చేయాలనుకోండి, హస్బెండ్కి ఏమి ఇష్టమో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వండేటువంటి విధానాలు, అట్లా రకరకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇది జరగాలి కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే, సరి అయిన ఎడ్యుకేషన్ లేకనో ఏమో తెలియదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళ ఈగోలు వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. అంటే హస్బెండ్ యొక్క ఈగో హస్బెండ్ దగ్గర ఉంటుంది, వైఫ్ యొక్క ఈగో వైఫ్ దగ్గర ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే, ఇద్దరు కనెక్టివిటీ అంటే ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు. ఇట్లాంటి స్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది మనకు విడిపోయేటువంటి దారులు ఏర్పరుస్తుంది అన్నమాట. కాబట్టి పర్సనల్ లైఫ్లో మనకున్నటువంటి నాలెడ్జ్ చాలా గొప్పది అనుకోవడం ఇవన్నీ కరెక్టే. బట్ ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ స్థితిలో మీరుంటూ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ యొక్క ఇష్టాలను మనం అర్థం చేసుకొని వాళ్లకు ఆ ఇష్టమైనవి మనం పంచడం, అంటే గివింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పర్సనల్ లైఫ్లో అన్నీ రిసీవింగే ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ నుంచి మెల్లగా గివింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవ్వడము అనేది మీద ఒకసారి గుర్తు చేసుకుంటే, విశ్వశక్తి యొక్క తత్వం అది. మీరు గమనిస్తే పంచభూతాలు, ప్రకృతిని మీరు గమనిస్తే, సూర్యుడు విటమిన్ డి ఇస్తూనే ఉంటాడు, సూర్యకిరణాలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ రిటర్న్గా నాకేమిస్తామని అడగరు. అట్లాగే నది పారుతూనే ఉంటుంది, నీళ్ళు మనకి ఇస్తూనే ఉంటుంది, అది నాకు మళ్ళీ ఏమిస్తారని అడగదు. అట్లాగే ఏది మీరు పంచభూతాల్లో ఏది చెక్ చేసుకున్నా గాలి వస్తూనే ఉంటుంది, దానికి మేమేం ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవ్వడం అనేటువంటి లక్షణం ఇది ప్రకృతిది. ప్రకృతి తర్వాత వచ్చినవి వృక్షాల యొక్క లక్షణం కూడా ఏంటంటే, సహజంగా పండ్లు కానీ ఆకుకూరలు కూరగాయలు కానీ వాటికి ఇవ్వడమే తెలుసు అన్నమాట. కాబట్టి ఇవ్వడం అనేది సహజంగా ప్రకృతి యొక్క లక్షణం, విశ్వశక్తి యొక్క లక్షణం. కాబట్టి ఎగ్జిస్టెన్స్ స్పిరిట్ యొక్క ఇంటెన్షన్ టు గివ్ అనమాట. కాబట్టి టు గివ్ అనేది ఫ్యామిలీ లైఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది సోషల్ లైఫ్లోకి వచ్చి తర్వాత విశ్వమానవునిగా నువ్వు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా చిన్న తేడా మీరు గమనించాల్సింది ఏంటంటే, పర్సనల్ లైఫ్లో
ఉన్న మనము ఫ్యామిలీ లైఫ్లో కూడా ఉంటాం. ఎందుకంటే అమ్మ నాన్న ఉంటారు చుట్టూ, అత్తమ్మలు మామయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరూ ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఫ్యామిలీ లైఫ్లోనే ఉంటాం. కానీ ఫ్యామిలీ లైఫ్ యొక్క బాధ్యత ఆఫ్టర్ మ్యారేజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ తేడా ఏంటంటే ఈగో లెస్గా ఉండడం చాలా ముఖ్యం ఫ్యామిలీ లైఫ్లో. ఎందుకంటే ఎలాంటి సమస్యలు 100% రావు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు సమస్యలు వస్తున్నాయంటే ఎవరి ఈగోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేనే గ్రేట్ అంటే నేనే గ్రేట్, నేనే గొప్ప అంటే నేనే గొప్ప, ఇవి వస్తున్నాయి అన్నమాట. ఇది ఫ్యామిలీ లైఫ్లో ఉండదు. కాబట్టి ఆ సాక్రిఫైస్ అనేది అక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను చెప్పేటువంటి ముద్ర ఏంటంటే, ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్లో ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఈ ముద్ర అనేది మీరు వేసుకోవచ్చు. అంటే హస్బెండ్ గురించి మీరు వేయొచ్చు, వైఫ్ గురించి హస్బెండ్ కూడా వేయొచ్చు, ఎవరిది వాళ్ళకి సొంతగా కూడా మీరు వేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక 2-3 వేరియేషన్స్ మీకు చూపిస్తాను. అంటే ఏదైనా ఫ్యామిలీ లైఫ్లో వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్స్, ఇవి పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమవుతాయంటే ఇవి చాలా పెద్దగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి నేను చెప్పేటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో 100% థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావద్దు. అమ్మాయి యొక్క అమ్మానాన్నలు కానీ ఇటు అబ్బాయి యొక్క అమ్మానాన్నలు కానీ. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి అప్గ్రేడ్ అవుతూ ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఇన్వాల్వ్ కావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఈ ముద్రా థెరపీ ఏంటంటే వాళ్ళిద్దరి కనెక్టివిటీ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి వేయాల్సినటువంటి ముద్ర ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఫస్ట్ ముద్ర లిప్ ముద్ర, స్మైల్, తర్వాత బ్రీతింగ్ కనెక్టివిటీ, తర్వాత ఈసారి ఏంటంటే మనం మంత్ర కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మంత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ అండ్ స్వీట్, బట్ పర్ఫెక్ట్గా త్వరగా మనకు రిజల్ట్ రావడానికి మంత్ర థెరపీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మంత్ర థెరపీకి సంబంధించి ఏంటంటే మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం అనేది ఉంది. కాబట్టి ఇది హెట్రో ఫింగర్, మైండ్ ఫింగర్. దీనికి సంబంధించి ఏంటంటే ఆ స్మైల్ అన్నమాట. ఆ స్మైల్ అనేది దీనికి సంబంధించిన మంత్ర. తర్వాత ఇది హోమో ఫింగర్, బాడీ రిలేటెడ్ ఇష్యూస్. దీనికి ఏంటంటే ఓ స్మైల్, ఓ. తర్వాత ఇది న్యూటో ఫింగర్. దీనికి సంబంధించినటువంటి మంత్ర ఏంటంటే భ్రామరి. తర్వాత ఇక్కడ ఓంకారం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి న్యూట్రో ఫింగర్, లైఫ్ ఫింగర్. దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఐమ్ అనే బీజాక్షరం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఏ అనే స్మైల్ వస్తుంది. ఏ, ఎందుకంటే న్యాచురల్గా నవ్వమంటే ఎవరికి నవ్వు రాదు. ఎప్పుడైతే మీరు ఏ అనే మంత్ర తీసుకుంటారో ఏ అనగానే ఆటోమేటిక్గా 2 లిప్స్ మనకు ఆటోమేటిక్గా పైకి వెళ్తాయి, న్యాచురల్ స్మైల్ అనేది వస్తుందన్నమాట. ఇది మంత్ర. కాబట్టి ఆ ముద్రను బట్టి మంత్ర అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో వచ్చే ఇబ్బందులు అంటే మనస్పర్ధలు అక్కడ ఏముండదు అసలు. బట్ ఏంటంటే ఆ మిస్అండర్స్టాండింగ్ ద్వారా ఏమవుతుందంటే అది పెరిగి కోపంగా మారి మాట్లాడలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఏంటంటే చాలా చిన్న ముద్ర ఇది మీరు వేసుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ముద్ర గురించి చెప్పే ముందు ఒక చిన్న ఒక 2-3 ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి మనం అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ వ్యక్తి అయినా సరే బయట సొసైటీకి వెళ్ళినప్పుడు చాలా నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చాలా హ్యాపీగా ఉంటాడు, వాళ్ళకు పార్టీలు ఇస్తూ ఉంటాడు, ఏదైనా చేయగలుగుతాడు, వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉంటాడు, జాబ్ చేసే చోట హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ గమనిస్తే ఏంటంటే నీతో నువ్వు ఎక్కువ సమయం ఉంటావు. అంటే అన్ని లైఫ్లలో నీతో నువ్వు ఉంటావు ఒకటి. రెండోది ఏంటంటే నీ తర్వాత నీ ఫ్యామిలీ లైఫ్లో ఎక్కువ ఉంటావు నువ్వు. అంటే అమ్మ దగ్గర కావచ్చు, నాన్న దగ్గర కావచ్చు, వైఫ్ దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, ఇట్లా ఫ్యామిలీ లైఫ్లో ఎక్కువ ఉంటాం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు, రెండో ప్రిఫరెన్స్ ఫ్యామిలీ, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సొసైటీ అన్నమాట. కాబట్టి సొసైటీలో అందరు హ్యాపీగానే నవ్వుతూ ఉంటారు ఎన్ని బాధలు ఉన్నా. బట్ ఇక్కడ నేను చెప్పే చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు ఫస్ట్ మీతో స్మైల్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ ముద్ర అప్పుడు స్మైల్ చేసి బ్రీత్ చేయడం కంటే కూడా ఇది చేస్తూ కూడా మ్యాక్సిమం వీలైనంత మట్టుకు కీప్ స్మైల్. స్మైల్లో రకరకాలు ఉన్నాయి. దీంట్లో హెట్రో స్మైల్ ఉంది, అంటే కంప్లీట్గా హాహా నవ్వడం. ఇది కాదు, అది అక్కడ ఉంటుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనకు పంచకోశాల కనెక్టివిటీ అనేది రాదు. ఓన్లీ
మనం న్యూట్రో స్మైల్ ఏంటంటే ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కాబట్టి ఆ ప్రసన్నత మన ఫేస్లో రావాలి. ఇక్కడ ఏ మజిల్ టైట్గా ఉండొద్దు, బిగబట్టి ఉండొద్దు. ఎందుకు అంటే ఎమోషన్స్ అటాక్ చేసినప్పుడు కోపం కానీ, భయం కానీ, యాంగ్జైటీ కానీ మీకు ఏమున్నా ఫేస్లో అన్ని మజిల్స్ ఫుల్ టైట్గా ఉంటాయి. సేమ్ మన బాడీ కూడా కంప్లీట్గా అన్ని మజిల్స్ ఫుల్ టైట్గా ఉంటాయి. దాని ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. కాబట్టి స్మైల్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా ఫేషియల్ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. తర్వాత బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఆ స్మైల్ బ్రీత్ ద్వారా రిలాక్స్ అవుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అన్నమాట. కాబట్టి మనం ఎవ్రీ టైం మనతో ఉన్నప్పుడు స్మైల్గా ఉండడం, అట్లాగే హస్బెండ్తో వైఫ్ మాట్లాడుతున్నప్పుడు స్మైల్గా మాట్లాడడం, మీరు తిట్టాలనుకున్నా స్మైల్గా తిట్టండి, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే హస్బెండ్ వైఫ్తో మాట్లాడేటప్పుడు స్మైల్గా ఉండడం, అట్లాగే అత్తా కోడళ్ళ అనుబంధం అనుకోండి, అట్లాగే తండ్రి కొడుకుల అనుబంధం అనుకోండి, తల్లి కొడుకుల అనుబంధం అనుకోండి. ఇది ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ స్మైల్గా ఉండడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అసలు ఎట్లాంటి సమస్యలు ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉండదు. దానికోసమే ఈ ముద్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముద్ర ఏం వేయాలో చెప్తాను. ఇక్కడ 2 డిఫరెంట్ ముద్రాస్ ఉంటాయి. ఒకటేంటంటే మనం ఎదుటి వ్యక్తి కోసం వేసే ముద్ర వేరు, తర్వాత మన కోసం మనం వేసుకునే ముద్ర అనేది వేరు. 2 వేరుగా ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి కోసం మనం వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకు సంబంధించిన ముద్ర. కాబట్టి ఇక్కడ లైఫ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. కాబట్టి మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ హోమో, ఫ్యామిలీ ఈజ్ హోమో. కాబట్టి ఇక్కడ టచ్ చేస్తాము ఫస్ట్. దీని తర్వాత ఇది మనకు సంబంధించి కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి మనం ముద్ర అనేది యాక్టివేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇంకొక హ్యాండ్లో మనము ఇక్కడ హెట్రో ఫింగర్ ఏదైతే ఉందో హెట్రో ఫింగర్ని సెడేట్ చేస్తాము. తర్వాత న్యూట్రో ఫింగర్, లైఫ్ ఫింగర్ని ఏం చేస్తామంటే పైన కనెక్ట్ చేస్తాము. దిస్ ఈజ్ ద ముద్ర. కాబట్టి ఎదుటి వాళ్ళ కోసం మనం అంటే పార్ట్నర్, హస్బెండ్ వైఫ్ గురించి వేయడానికి కానీ, వైఫ్ హస్బెండ్ గురించి వేయడానికి కానీ ఈ ముద్ర అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 లెఫ్ట్ హ్యాండ్లో మన లైఫ్ని టచ్ చేసాము, రైట్ హ్యాండ్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ సడేటింగ్ హెట్రో. కాబట్టి అక్కడున్న డిసార్డర్ ఏంటిది అంటే హెట్రో మూమెంట్స్. కాబట్టి కోపాలు, తాపాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎమోషన్స్ అటాక్ అయినాయి కాబట్టి దిస్ ఇస్ మైండ్ ఫింగర్. కాబట్టి దానికి సంబంధించింది మైండ్ సడేట్ చేస్తున్నాము, లైఫ్ టోనిఫై చేస్తున్నాము. ఎందుకంటే లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విశ్వశక్తి నిన్ను సృష్టించినటువంటి ముఖ్య కారణం ఏంటంటే నువ్వు నవ్వుతూ ఉండాలి. కాబట్టి నీ తండ్రి యొక్క గోల్ ఏంటంటే నా పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేదే లక్ష్యం. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండట్లేదు కాబట్టి నువ్వు హ్యాపీగా లేవు, సృష్టికర్త కూడా హ్యాపీగా లేడు. కాబట్టి ఆ హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. దిస్ ఈజ్ ద ముద్ర. కాబట్టి ఈ 2 తొడలపై పెట్టేసుకోండి, ఫ్రీగా ఉండండి, బాడీ కంప్లీట్ రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. ఉన్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వేరియేషన్ చెప్తాను. ఫస్ట్ జస్ట్ సింపుల్ కీప్ స్మైల్ 5 times డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. వీలైతే కేచరి ముద్ర కూడా మీరు దీంట్లో వాడచ్చు. నాలుకను పైకి టచ్ చేస్తాం, వాడచ్చు. లేదు మనం ఆటోమేటిక్గా స్మైల్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ పైకి కిందికి ఆ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు చక్రా సిస్టంలో పైనుంచి కింది వరకు కనెక్టివిటీలో ఇక్కడే డిస్కనెక్ట్ అనేది అవుతుంది. కాబట్టి ఈ డిస్కనెక్ట్ కాకుండా ఉండడానికి మీకు కేచరి అనేది మనం వాడతాం. కాబట్టి ఈ ముద్ర కంటిన్యూ చేస్తాం. 5 సార్లు నిండారుగా స్మైల్తోని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి.
రిలాక్స్ యువర్ ఐబ్రోస్, రిలాక్స్ యువర్ ఐస్, జస్ట్ కీప్ స్మైల్. ఓన్లీ 2 లిప్ ఎండింగ్స్ మాత్రమే మనం పైకి కీప్ చేసి పెడతాము. చేసినప్పుడు ఏమవుతుందంటే లిప్ ఎండింగ్స్లలో కొంత పెయిన్ అనేది మనకు వస్తుంది, అది మనం గమనిస్తూ ఉండాలి. హ్యాండ్ ముద్ర కంటిన్యూ చేస్తాము. ఇట్లా మీరు ఒక 15 నిమిషాల నుంచి అరగంట సేపు మీ శక్తిని బట్టి స్మైల్ ఆ విధంగానే కంటిన్యూ చేస్తాము. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాము. దీంట్లో ఎప్పుడైతే మీరు ఈ స్మైల్ కనెక్ట్ కావడం జరిగిందో ఒక 5-10 మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఆవలింతలు రావచ్చు. నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. లాలాజలం ఊరితే మింగేసేయండి. ఆవలింతలు ఎక్కువగా వస్తే ఆవలించేసేయండి కంప్లీట్గా. మళ్ళీ స్మైల్ మాత్రం కీప్ చేయాలి. ఇది మనం చేయాల్సింది. కొంతమందిలో ఏంటంటే కంటి నుంచి నీరు కూడా రావచ్చు. నీరు వచ్చినా కూడా వదిలేసేయండి. కొంతమందిలో బాడీ మూమెంట్స్ కూడా రావచ్చు. వెన్నుపూసలో కొంచెం కదలికలు రావచ్చు. భయపడాల్సిన పని లేదు. స్మైల్ను కీప్ చేసి పెట్టుకోవాలి. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ముద్ర అనేది వదిలేసేయాలి. అంటే దాని గురించి పట్టించుకోవద్దు. ముద్ర అనేది ఓన్లీ స్మైల్ ముద్ర మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఒక 10-15-20 మినిట్స్ తర్వాత సహజంగా ఏం జరుగుతుంది అంటే మీకు ఈ బాడీ మీ హ్యాండ్ యొక్క ముద్రలను వదిలేసుకుంటుంది, అదే మనకు తెలియకుండా. కాబట్టి ఎప్పుడైతే ఈ చేతి ముద్రలు ఫ్రీ అయిపోతాయో దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ చేతి ముద్రతో నీకు అవసరం లేదు అని అర్థం. కాబట్టి ఆ సందర్భంలో మీరు ఏం చేయండి అంటే జస్ట్ స్మైల్లో ఉండి జస్ట్ బ్రీత్ను అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంతే. ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు నార్మల్గా కళ్ళు తెరిచేసి మామూలుగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే మామూలు లైఫ్లోకి వచ్చేయచ్చు. ఈ ముద్ర వేసేటువంటి టైం ఏంటంటే మీకు మంచి రిజల్ట్ రావాలి అంటే నేను చెప్పేటువంటి టైం మెయిన్గా 3 AM అండి. ఉదయం బ్రహ్మీ ముహూర్తం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి 3 తర్వాత మీరు 4కి లేద్దామన్నా 5కి లేద్దామన్నా ఇంకా లేవలేరు మీరు. ఎందుకంటే 4 తర్వాత కొంచెం ఈ కనెక్టివిటీలంతా ఎక్కువ నిద్ర అనేది పెరిగేటువంటి టైం అది 4 తర్వాత. కాబట్టి 3కి మీరు లేవగలిగితే అంటే క్వార్టర్ టు 3కి లేసేసి కొంచెం బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి మీరు కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఒక అరగంట చేసేసుకున్న తర్వాత హాయిగా మళ్ళీ పడుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ టైం నేను ప్రిఫరెన్స్ మంచి రిజల్ట్ కోసం ఇచ్చేటువంటి టైం. ఇంకా ఇది కాకుండా మీరు సూర్యోదయం కంటే ముందు ఎప్పుడైనా చేయండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు. బట్ ఇది కాకుండా మీరు వేరే టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు కదండి అనుకుంటే మాత్రం అంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు. కాబట్టి ఇది ఒక వేరియేషన్. తర్వాత రెండో వేరియేషన్ ఏంటంటే విత్ మంత్ర. విత్ మంత్ర మీకు వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మైండ్ మనకు కళ్ళు మూసుకున్న తర్వాత రకరకాల ఆలోచనలు రావడం, కాబట్టి ఒక స్థిరంగా కూర్చోలేకపోవడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ మనం కూర్చుంటే రావడం, ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కువ మట్టుకు మీరు ధ్యాన స్థితిలో ఉన్నా ఇంకో పని చేసి ఎప్పుడైనా ఏదైనా పూజా పునస్కారాలు చేద్దామనుకున్నా అటు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి 100%. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి. నేను చెప్పినట్టు 3 o'clock చేస్తే ఎవరికి ఇన్ఫామ్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవ్వరు కాల్ చేయరు 3 o'clock లేసి, ఎవరు టీవీలు పెట్టరు, ఏ డిస్టర్బెన్స్ మీకు 100% ఉండదు. కాబట్టి మన ద్వారా ఇంకొకరికి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలి. 3 o'clock లేవగానే లైట్లన్నీ వేసేసేసి మొత్తం గడిబిడి చేసేసి ఉన్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా మీరు కూర్చున్న బెడ్లో కాకుండా వేరే ప్లేస్లో కూర్చోండి. ఎందుకంటే అది నిద్ర వచ్చే స్థలం కాబట్టి అక్కడ మీరు కూర్చున్నా మళ్ళీ వచ్చేది నిద్రనే. కాబట్టి సోఫాలో కింద కూర్చోలేని వారు సోఫాలో కూర్చోవచ్చు. కింద మీరు ఆసన స్థితి సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ కూర్చుంటే ఇంకా ఉత్తమం అండి. ఇంకా పోతే ఇంకొక వేరియేషన్ విత్ మంత్ర. విత్ మంత్రాలో ఏంటంటే ముద్ర ఇది సేమ్. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ హోమో జాయింట్, ఓకే. తర్వాత రైట్ హ్యాండ్ వచ్చేసి హెట్రో ఫింగర్ సడేషన్, లైఫ్ ఫింగర్, న్యూట్రో ఫింగర్ టోనిఫికేషన్, ఓకే. ఈ 2 చేతి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మంత్రాలో ఏంటంటే ఫస్ట్ ఆ తర్వాత ఏ, ఈ 2 తీసుకుంటాం మనం ఇక్కడ. ఆ స్మైల్ ఏ స్మైల్ 2. అంటే దీంట్లో మంత్ర వచ్చేసి ఆ ఏ ఈ 2 తీసుకుంటాము. ఒక 5 times ఇది తీసుకోవాలి. స్మైల్తో కళ్ళు మూసుకుంటాము.
ఆ ఏ బ్రీద్ ఇన్. ఆ ఏ బ్రీద్ ఇన్. ఆ ఏ బ్రీద్ ఇన్. ఆ ఏ లాస్ట్ టైం బ్రీద్ ఇన్. ఆ ఏ ఏ తర్వాత సేమ్ ఆ ఏ అనే పొజిషన్ అలాగే మెయింటైన్ చేస్తూ మీరు తీసుకునే శ్వాసను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సహజంగా జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి అంతే. కాబట్టి ఈ స్థితిలో ఏమవుతుందంటే మీకు డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా చాలా ఈజీగా మీ యొక్క ఈ ముద్రా థెరపీకి సంబంధించినటువంటి బ్రీతింగ్ కనెక్టివిటీ కంటిన్యూ అవుతుంది. దీంట్లో ముద్రా థెరపీలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 2 రకాలు ముఖ్యం. ఇది ఫిజికల్ బాడీ లెవెల్లో చేస్తున్నామా, ఎందుకంటే మన కాన్షియస్నెస్ అనేది చాలా ముఖ్యం ముద్రా థెరపీ చేసేటప్పుడు. చాలామంది ఏమనుకుంటారంటే ఏం లేదండి అక్కడ టీవీ చూస్తూ కూడా ముద్ర వేసేసుకోవచ్చు, అక్కడ కిచెన్లో వంట చేస్తూ మనం ముద్ర వేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ మీరు టీవీ చూసేటప్పుడు మీ కాన్షియస్నెస్ టీవీ, మీరు వంట చేసేటప్పుడు మీ యొక్క కాన్షియస్నెస్ ఏంటి, వంట రుచిగా కావడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటి, రోడ్డు మీద కరెక్ట్గా వెళ్ళడం కదా. కాబట్టి కాన్షియస్నెస్ అక్కడ మీది ముద్ర కాదు. కానప్పుడు మీరు ఈ ముద్ర వేసినా దీనివల్ల ఫలితం రాదు, ఎందుకంటే ఓన్లీ అది ఫిజికల్ బాడీ కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి మీ యొక్క కాన్షియస్నెస్ని బట్టే మీకు రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ముద్రా థెరపీలో. ఎందుకంటే ఓన్లీ ఇది ఫిజికల్ బాడీ, ఏముందండి ఇక్కడ 4 ఫింగర్లు ఎట్టో కలిపేసుకున్నాం అయిపోయాయి, దాని ద్వారా ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఎప్పుడు జరుగుతుంది అంటే మీ కాన్షియస్ మీరు ఏ స్థాయిలో చేస్తున్నారు, జ్ఞానమయ కోశంలో మీరు ఎందుకు ఈ ఫింగర్ని కనెక్ట్ అవుతున్నాను అనేటువంటి ఆ జ్ఞానంతో మీరు కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద, బ్రీత్ మీద, స్మైల్ మీద కరెక్ట్గా పెట్టినప్పుడే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అనేది అవుతాం. కాబట్టి ముద్రా థెరపీలో ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే అందుకనే. కాబట్టి మీరు సక్సెస్ కావాలి అంటే చాలా సింపుల్ టిప్స్ ఇవి, ఎందుకంటే మన చేతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ర థెరపీ విత్ ముద్ర ఇది చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్నటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. బట్ అసలు మిస్అండర్స్టాండింగ్సే రావద్దు అంటే ఇక్కడ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఈగోని రిమూవ్ చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు, మాట్లాడుకునే టైం లేదు అసలు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకునే టైం కూడా లేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, వీళ్ళ జాబ్ వీళ్ళది. వచ్చిన తర్వాత ఇంకేముంది, స్నానం చేయాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ లేవగానే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. కాబట్టి రైట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమండి. మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోవడం ద్వారా దూరం అనేది పెరిగిపోతుంది. ఫ్యామిలీ లైఫ్లో రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి పర్సనల్ లైఫ్ ఆ భగవంతుడు ఇచ్చింది మనం హ్యాపీగా ఉండడానికి, ఫ్యామిలీ లైఫ్ ఇచ్చింది ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి, సొసైటీ ఏంటంటే మనం వర్క్ చేసే ప్లేస్. కాబట్టి మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, దేని ద్వారా అయితే మనకు ఆదాయం వస్తుందో, దేని ద్వారా అయితే మనకు కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయో అక్కడ కూడా మనం హ్యాపీగా ఉండడానికి ఆ సొసైటీ ఉంది. అట్లాగే ప్రకృతి, అట్లాగే విశ్వశక్తి, ఇవన్నీ కూడా మనం హ్యాపీగా ఉండడానికే ప్రతి నిమిషం కూడా ట్రై చేస్తున్నాయి. కాబట్టి మనం మాత్రం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోకుండా లైఫ్లో మనం స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నాం. కాబట్టి వాస్తవంగా ఇది సఫరింగ్ వరల్డ్ కాదు, స్మైల్ వరల్డ్. కాబట్టి కీప్ స్మైల్, కీప్ బ్రీత్ విత్ స్మైల్, బీ హ్యాపీ. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని వాచ్ చేసినందుకు. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మా పిఎన్సి ఛానల్తో షేర్ చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.